రైట్. సో, ఇందాక మీరు మాట్లాడినప్పుడు నాకొకటి అనిపించింది. అలోన్‌గా ఉన్న సిట్యుయేషన్స్‌లో కూడా డబ్బు మనకి సపోర్ట్ లేకపోతే సహాయమా, కొంచెం ఎంజాయ్ మూడ్‌లోకి పంపించడమా జరుగుతుంది. యెస్. సో, అలోన్ టైమ్‌లో ఆహ్, ఎలాగా మనము లైక్ మోటివ్ అవ్వాలి? అంటే ఎవరో చెప్తేనే కాదు, మనకి ఎలా మోటివ్ చేసుకోవాలి? అండ్ రిలేషన్‌లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు చూస్తున్నారు మోస్ట్ లవ్ మ్యారేజెస్ ఎంత బ్రేకప్ అయిపోతున్నాయో, అలాగని అరేంజ్ మ్యారేజ్ కూడా అయితున్నాయి. సో, అలా కాకుండా ఉండాలని రిలేషన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అట్లే అలోన్‌గా ఉన్న వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీరు మాట్లాడండి. అంటే రిలేషన్‌షిప్‌లో అనుకున్నప్పుడు యెస్. మనం ఎంత సంపాదించినా ఎవరి కోసం సంపాదిస్తాం మన గురించి, మన ఫ్యామిలీ గురించి. కదా! అంటే చూడండి, ప్రతి ఒక్క మనిషికి అంటే పక్షికి కావచ్చు, జంతువులకు కావచ్చు, ఏటికైనా సరే మనకి వెనకడ వాళ్ళు ఏం చెప్పారు? ఫస్ట్ కూడు, నీడ, బట్ట, తిండి. యెస్. మన రిలేషన్స్ అంటే ఎంత సంపాదించినా ఏం చేసినా మనం అన్నీ చేసేది రిలేషన్షిప్ కోసమే. అండ్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు కుటుంబాల్లో మాట్లాడుకున్నప్పుడు మెయిన్ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనీకి, జాబ్కి అంటే డబ్బు సంపాదించడానికి వెళ్తూ మన కెరియర్ని, ఫ్యామిలీని, రిలేషన్ని వదిలేస్తూ దాన్ని పక్కన పెట్టి ఎక్కువ వెళ్ళటం వల్ల ఏమంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ అవునా? ఆ స్ట్రెస్ ఫీల్ అవడంలో ఏమవుతుంది? అది బాగా ప్రభావం చూపించేది రిలేషన్ మీద ప్రభావం చూపిస్తుంది. టైం సరిపోవటం లేదు. అది లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు. ఎందుకు సరిపోవటం లేదు? కంపారిజన్స్. అంటే వాళ్ళకి ఇంత ఆస్తుంది, వీళ్ళకి ఎంత ఉంది, నాకు ఇది లేదు, నేను ఇది సంపాదించుకోవాలంటే ఇంకాస్త ఎక్కువ కష్టపడాలి, చెయ్యాలి. అది ఫ్యామిలీ కోసమే చేస్తారు. మళ్ళీ బయట అది వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడినా కూడా దేనికోసం? ఫ్యామిలీ కోసమే. కానీ ఆ ఫ్యామిలీలో నలుగురు కూర్చుని మాట్లాడదాకా మాత్రం ఇష్టపడరు. ఎందుకు? ఫోన్లు. ఇప్పుడు కూర్చున్నామంటే ఫోనుల్లో కూర్చుని నాలుగు మనుషులు కూర్చున్నా కూడా ఎక్కడో ఉన్న ఇతర కంట్రీలో ఉన్న వాళ్ళతో చాట్ చేస్తారు, కానీ లేదంటే ఎక్కడో ఉన్న ఇంకో పర్సన్తో చాట్ చేస్తారు, కానీ పక్కనున్న మనిషితో మాట్లాడదాకా ఇష్టపడట్లేదు. అంటే పక్కనున్న మనిషికి వాల్యూ ఉన్నట్ట లేనట్ట? అది రిలేషన్లో పిల్లలైనా కావచ్చు, పేరెంట్స్ అయినా కావచ్చు, తల్లిదండ్రులు. అందుకే ఒంటరితనం వస్తుంది. ఒక ప్రాణం లేని ఫోన్లో అన్ని గంటలు గడుపుతున్నప్పుడు ప్రాణం ఉన్న మనిషితో మాట్లాడతాకేంటి? పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి వెళ్తున్నాము, చేస్తాము. అందరూ అనుకుంటారు రేపు మాట్లాడొచ్చులే, ఎల్లుండి మాట్లాడొచ్చులే, మనం అంతా సంపాదించేది వీళ్ళకే కదా, వస్తువులు ఇచ్చేస్తే, సరుకులు ఇచ్చేస్తే, లేదంటే ఏది కావాలో అన్నీ అరేంజ్ చేసేస్తే రిలేషన్లో సరిపోతుంది, నేను మీకోసమే కదా ఇంత కష్టపడుతున్నారు. ఓకే, జెంట్స్ వచ్చేసరికి ప్రాక్టికల్గా ఉంటారు, అన్నీ సంపాదించి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళకి బయట ఎంటర్టైన్మెంట్లో సరిపోతుంది. కానీ లేడీస్ వచ్చేసరికి ఏమవుతుందంటే, అందరినీ అనట్లేదు, కొంతమంది ఏంటంటే జెంట్స్లో కూడా ఫ్యామిలీకి చాలా ప్రయారిటీ ఇస్తారు. కొంతమంది ఫ్యామిలీలో లేడీస్ కొంతమంది ఎంత ఉన్నా కూడా బయటకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. వాళ్ళు 50-50 ఉన్నారు, అది వేరే కాన్సెప్ట్, పక్కన పెట్టేద్దాం. ఇక్కడ రిలేషన్షిప్కి వచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఎమోషనల్గా ఉంటారు. రిలేషన్లో లేడీస్కి వచ్చేసరికి చాలా ఎమోషనల్గా ఉంటారు. వాళ్ళకి ఎన్ని వస్తువులు ఉన్నా కూడా ఆ కాసేపు మాట్లాడితే కానీ వాళ్ళకి సంతోషం ఉండదు. దానివల్ల ఏమవుతుంది? నాతో మాట్లాడతలేదు, చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని ఎక్కువ గొడవలు అవుతాయి. వీళ్ళు ఉన్నారంటే కొంతమంది ఇలా ఉన్నారంటే వీళ్ళు జెంట్స్ ఎక్కువ పట్టించుకున్నప్పుడు లేడీస్ పట్టించుకోరు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. బట్ ఎవరైనా సరే చేయాల్సింది ఏంటి అంటే ఒకటే థాట్ చేసుకోవాలి, మనకి ఎంత నీడ్ అవుతుంది, ఫైనాన్షియల్గా కూడా మనకి ఎంత ఖర్చు ఉంది, ఎంత కావాలి, ఎంత నీడు. నిజంగా మీకోసం మీకు ఇష్టమైతే ఏదైనా కొనుక్కోండి. ఇప్పుడు నాకు ఒక ఇల్లు కావాలి అనుకుంటే, మీకు ఒక ఇల్లు కావాలి, ఉండడానికి హ్యాపీగా ఉండాలి, కట్టుకోవడానికి మంచి బట్టలు కావాలి, బయటకు నీడ్ ఉంది, వెళ్ళడానికి కారు కావాలి, ఏదైనా ఒక వస్తువు కావాలి, ఎంజాయ్ చేయాలి అంటే మీకు అవసరమైతే ఏదైనా తెచ్చుకోండి, చెయ్యండి. పక్కవాడికి ఉంది కాబట్టి నేను తెచ్చుకుంటాను అనే థాట్ వదిలేస్తే ప్రతి మనిషి హ్యాపీగా ఉంటాడు. ఇంకొకటి రిలేషన్షిప్లోకి వచ్చేసరికి అన్నిటికీ ఎవ్రీడే మార్నింగ్ లేస్తే 100 years మనం బతికినా కూడా బ్రష్ చేయటం, స్నానం చేయటం, ఆఫీస్కి వెళ్ళటం, రావటం, సంపాదించడం, తినటం, చేయటం 100 years చేసినా కూడా ఇవే మెయిన్ ప్రయారిటీస్ మనం చేసేది. డైలీ రొటీన్ ఇదే కదా. 100 years ఎన్నాళ్ళు ఉన్నా కూడా చేసేది ఇదే. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది? రిలేషన్ దగ్గరికి వచ్చేసరికి నేను తర్వాత మాట్లాడతాలే, పనిలో ఉన్నాను, నేను ఇక్కడికి వెళ్ళేసరికి తర్వాత మాట్లాడతాలే అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? పోస్ట్ పోన్ చేస్తున్నాం మాట్లాడటం. ఇంట్లో గడపడంలో, ఎంజాయ్ చేయడంలో పోస్ట్ పోన్ చేస్తున్నాం. అందువలన లోన్లీనెస్ పెరిగిపోతుంది ఇంట్లో. ఆ లోన్లీనెస్ పెరిగిపోయి ఏమవుతుంది? ఈ చుట్టూ 100 మంది ఉన్నా కూడా, ఆ 100 మందిలో ఉన్నా కూడా నేను ఒంటరిని, నాకు ఎవరూ లేరు అనే ఫీలింగ్.
అంతే కదా. అవును. అది మనకి ఒక్క మనిషి ఉన్నా కూడా హార్ట్ఫుల్గా మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే అందులో నుంచి ప్రేమగా మనకి ఎప్పుడైతే ఒక వ్యక్తి, అది ఎంతో మంది అక్కర్లా, మనకంటూ అది హస్బెండా లేకపోతే ఒక స్నేహితులా లేకపోతే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సా, అమ్మ నాన్న తమ్ముడు, ఎవరైనా కూడా ఒక వ్యక్తిత్వం మన ఇంట్లో వాళ్ళతోటి చాలా హ్యాపీగా ఉంటే దానికి మించిన రిలేషన్ ఏది ఉండదు. మనం ఏంటంటే ఇంట్లో మానేసి బయట ఉంటాం. ఇక నేను ఒక సర్కిల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మనకి ఒక 6 సర్కిల్స్ ఉంటాయి. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఫస్ట్ మనకు మనం యాక్సెప్ట్ చేసుకోవాలి, మనకు మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత మన ఫ్యామిలీ అయితే మ్యారేజ్ కాకపోతే మన అమ్మ, మన నాన్న, మన కుటుంబంలో మన తమ్ముడు, చెల్లి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఆ తర్వాత పెళ్ళి అయిందంటే నా భర్త లేదంటే భార్య, పిల్లలు, ఇక్కడ ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత ఇక మనకి ఇది అయిపోయిన తర్వాత ఏంటి, ఫుడ్, మనకి ఏదైతే ఉంటుందో ప్రొఫెషన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి. మన రెస్పాన్సిబిలిటీ, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. అక్కడికి వెళ్ళాలి, ఆ జాబ్ చూసుకోవాలి, ఆ జాబ్ తీసుకుని రావాలి. తర్వాత మన చుట్టూ ఉన్న రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు. ఆ తర్వాత సోషల్, ఏదైతే ఫేస్బుక్ చూస్తారో, మీరు ఏం చూస్తారో, ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైనా అవుటర్ సోషల్ మొత్తం నెక్స్ట్. కానీ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ సోషల్. ఈ ఫస్ట్ మన దానికంటే కూడా మనల్ని వదిలేసిన మనల్ని కూడా మనం పట్టించుకోవట్లేదు. మనల్ని దాటితే 6వ వ్యక్తిలో ఉండాల్సిన వ్యక్తిని సెకండ్ లైన్లో పెట్టి సెకండ్లో ఉండాల్సిన వాళ్ళని తీసుకెళ్ళి 6వ సర్కిల్లో పెడుతున్నాం. ఇంక రిలేషన్స్ ఎలా బాగుంటాయి? అంతే కదా. ప్రతి మనిషికి ప్రయారిటీస్ ఉంటే ఆ ప్రయారిటీస్ని బట్టి, నేను హౌస్ వైఫ్ అయినా నార్మల్ జాబ్ చేసే వాళ్ళకైనా మా అమ్మమ్మ ఎప్పుడు ఒక మాట చెప్తారు, అమ్మ ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, ఎంత పని చేసినా కూడా ఏం చేసినా కూడా ఆడదానికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ప్రకృతితోటి పోలుస్తారు. అంటే నా పరాయి కుటుంబం నుంచి వచ్చినా కూడా ఇది నా కుటుంబం అని చూసుకోగల క్యాపబిలిటీ ఆడదానికి, స్త్రీకి ఉంటుంది. కాబట్టి నా కుటుంబం, నా పిల్లలు, నా వాళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కూడా చూడగలిగేది వాళ్ళకు ఉంటుంది. సో ఫస్ట్ ఒక ప్రయారిటీస్ ఉంటాయి ఒక ఆడదానికి. అప్పుడు మనకి నేను అదే స్టడీ చేస్తున్నాం అనుకోండి, స్టూడెంట్స్ అయితే ఏం రెస్పాన్సిబిలిటీస్, ఇప్పుడు నేను వైఫ్ని అనుకుందాం. వైఫ్గా నా ప్రయారిటీస్ ఏంటి, మార్నింగ్ లెగాలి, నాకు హౌస్ ఎన్విరాన్మెంట్స్ క్లీన్ చేసుకోవాలి, నా పిల్లలకి నా భర్తకి ఏం కావాలో అన్నీ చూసి పెట్టాలి. కలిసిమెలిసి చేసుకోవడంలో తప్పులేదు, వాళ్ళు పనిలో ఉన్నారు, లేదు ఇద్దరు కలిసి మార్నింగ్ ఒక 1 అవర్ కలిసి చేసుకొని అవి కంప్లీట్ చేసుకొని ఎవరికి ఏం పెట్టాలో, మనకి ఏం కావాలో డైలీ రొటీన్ కావాల్సిన అరేంజ్ చేసుకుని తర్వాత మనకి ఆఫీస్కి వెళ్ళి మన బాధ్యతలు చూసుకోవాలి. ఇది ఎంతకాలమైనా సరే లేడీస్గా మనం చేసుకోవాల్సిన ప్రయారిటీ టమ్. ఇవి చేసిన తర్వాత మీరు ఏదైనా చేసుకోండి, అది మంచి మాట కదా. అవును. చాలా ఇది చేయకుండా మనం అన్నీ చేస్తాం. ఇంకోటి, మన ప్రేమను కూడా పెంచి పోషించుకోవాలండి. కుటుంబంలో ఎంత శ్రీకృష్ణ భగవానుడు అయినా సరే, ఈ ప్రపంచంలో ఎంతమంది దేవతలు చెప్పినా ఏం చెప్పారు, ప్రేమ. ఆ ప్రేమ అనేది అంటే ప్రేమ అంటే చాలామంది అనుకుంటారు ఫిజికల్ రిలేషన్షిప్ లేదంటే ఇంకోటి ఎక్కడికి వెళ్ళిపోతారు. ప్రేమ అంటే అన్కండిషనల్. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, ఈ సొసైటీలలో జీవరాశుల మధ్య కావచ్చు, ప్రకృతికి కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఏమి ఉంటుంది, ప్రేమతత్వం ఉంటుంది. ఆ ప్రేమతత్వాన్ని మనం అందించాలి, చెయ్యాలి అంటే అన్కండిషనల్గా, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయదు ఎదుటి వాళ్ళ నుంచి, అన్కండిషనల్గా మనం ప్రతి మనిషిని ప్రేమించాలి, మనలాగే మనం ఎదుటి వాళ్ళని ట్రీట్ చేయాలి, అన్కండిషనల్గా హ్యాపీగా మనం ట్రీట్ చేయాలి. అది రావాలి మనకి. సో చూసారు కదా ఇప్పటి వరకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, అలాగే లైఫ్ ప్రాబ్లం గురించి, పర్సనల్ ప్రాబ్లం గురించి, రిలేషన్షిప్స్ గురించి, అలాగే మనం దేవుడి పట్ల ఎలాగా ఉండాలో దాని గురించి. సో ప్రతి ప్రాబ్లం అండి మన పర్సనల్ లైఫ్లో ప్రతి ప్రాబ్లం మరి హరిణి గారు మనకి సాల్వ్ చేస్తారు. కింద డిస్క్రిప్షన్లో ఆవిడ నెంబర్ ఇస్తున్నాను, మరి అపాయింట్మెంట్ కోసం మా నెంబర్ కాల్ చేసి త్వరపడండి.